బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో శ్రీశైలం డే 2 వ్లాగ్ అన్నమాట. అయితే ఫస్ట్ వీడియో తర్వాత సెకండ్ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం జలుబు వల్ల వాయిస్ బాగాలేదని చెప్పి నేను పోస్ట్ చేయలేదు. ఇప్పటికే నేను శ్రీశైలం వ్లాగ్ 1 కూడా అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్లో కృష్ణానది, కొండలు, తర్వాత హోటల్ వ్యూ పాయింట్, సాక్షి గణపతి టెంపుల్, శ్రీశైల దర్శనము, ఫారెస్ట్, ఘాట్ రోడ్లు ఇవన్నీ చూపించాను కదా. ఈ వీడియోలో పాతాళ గంగకి నడకదారి, రోప్వే, కృష్ణానదిలో బోటింగ్, డ్యాము, తర్వాత నది అందాలు, నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి టెంపుల్, హటకేశ్వరం, షాపింగ్ ఇవన్నీ ఉంటాయి థర్డ్ వ్లాగ్లో. తర్వాత థర్డ్ వ్లాగ్లో చిట్టి తల్లి డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఎలా రెడీ అయింది, ఆ మేకప్ సంబంధించింది ఆ వ్లాగ్ మొత్తం ఉంటుంది. ఈ వీడియో చాలా బాగుంటుందండి. ఫస్ట్ వీడియో కన్నా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా చాలా బాగుంటుంది చూడడానికి. ఫుల్గా చూడండి. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీరు చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారానే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఫస్ట్ డే రోజు దర్శనం చేసుకున్న తర్వాత చిట్టి తల్లి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రామ్ తర్వాత నైట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మేము మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి 8 కల్లా ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ వేకేట్ చేసాము. చిట్టలు అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయినందుకు ఇలా రూమ్ వేకేట్ చేసి 8 కల్లా మేము బయటకు వచ్చేసాము. పాతాళ గంగకి వెళ్ళాలి అని చెప్పి ఇలా ఒకసారి ఫొటోస్, వీడియోస్ అవి తీసుకొని మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇలా ముఖాలు ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫోటోలు దిగాలని చెప్పి ఫోటోలు దిగాము. తర్వాత నడకదారి స్టార్ట్ చేసిన తర్వాత మొహాలన్నీ వాడిపోతాయి కదా, అందుకనే ముందే ఫోటోలు దిగేసి తర్వాత మేము టిఫిన్ చేసి అక్కడ నుంచి వెళ్ళి పాతాళ గంగకి వెళ్ళాము. చిట్టి తల్లి అయితే ఎక్కడైనా వాళ్ళ నాన్ననైతే అస్సలు వదలట్లేదు, గట్టిగా పట్టుకునే ఉంటుంది. ఇలా టిఫిన్ చేసిన తర్వాత మేము పాతాళ గంగ, ఇక్కడ ఏంటంటే పాతాళ గంగ ఎంట్రన్స్, అది రైట్ సైడ్లో రోప్వేకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆ విషయం మాకు తెలియక మేము నడకదారిన వెళ్ళిపోయాము. షార్ట్ కట్ దారి కూడా ఇంకోటి ఉంటుందట. లెఫ్ట్ సైడ్ మాత్రం పాతాళేశ్వర స్వామి అని ఒక శివాలయం ఉంటుంది. ఆ విషయం మాకు తెలియక మేము వెళ్ళలేదు. తర్వాత తెలిసింది. మీరు వెళ్తే కనుక పాతాళేశ్వర స్వామి దర్శనం చేసుకొని షార్ట్ కట్ దారిలో అయినా వెళ్ళండి. లేదు అనుకుంటే చేతగాని వాళ్ళైతే, పెద్దవాళ్ళైతే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే రోప్వేలో వెళ్ళడం బెటరు. రాను పోను 80 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. కానీ నడకదారిలో వెళ్తే ఏంటంటే చాలా బాగుంది వ్యూ అనేది. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. వ్యూ చాలా బాగుంది. పెండతో జల్లిన వాకిళ్ళు, ముగ్గులు, మంచి గూన ఇండ్లు, గుడిసె ఇండ్లు, చెట్లు, అసలు వాళ్ళ జీవన విధానం చూస్తే చాలా ముచ్చటేసింది. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ప్రకృతి అయితే అసలు చాలా బాగుందండి. అక్కడ మెట్ల మీద అక్కడక్కడ కూర్చొని కాసేపు ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళాం మేము. చాలా బాగా అనిపించింది. ఇవి సుమారు 1000 మెట్లు ఉన్నాయటండి. చాలా హైట్లో ఉన్నాయి. తర్వాత అవి రాతి మెట్లు, అంటే పాత అప్పుడే మెట్లు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేదు. ఎక్కడానికి దిగడానికి కూడా అంత అనువుగా లేవు. చాలా ఇబ్బందిగా ఉంది దిగడం అయితే. అసలు వస్తుంది అంటే నడక స్టార్ట్ చేస్తే గంట పట్టింది. చాలా లోతుంది. చాలా సింపుల్ కాదు దిగడం అయితే. అంతంత హైట్ మెట్లు దిగేసరికి కిందికి వెళ్ళేసరికి దెబ్బకి మాకు దేవుడు కనిపించాడు. తిన్న టిఫిన్ ఎప్పుడో అరిగిపోయి మళ్ళీ ఆకలేసినంత పని అయింది. చాలా లోతు దిగాలి, తక్కువ ఉందని అనుకోవద్దు. అయితే మీరు కొత్తగా వెళ్ళే వాళ్ళైతే మాత్రం మెట్ల దారి ఉండకాకుండా రోప్వే ద్వారా వస్తే బెటరు. కానీ ఆ మొత్తం దిగిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. అంత ఫలితం దక్కినట్టు అనిపించింది. ఎంత బాగుందో. కొండలు, 3-4 దిక్కుల కొండలు, 3 పాయలుగా నది, పచ్చటి నీళ్ళు, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. అక్కడ కూడా మేము మెట్ల మీద కొన్ని ఫోటోలు దిగాము. మా కన్నయ్య జోకులు అది వేస్తే కాసేపు నవ్వుకొని టీ తాగేసి నదిలో దీపాలు వదిలి గంగమ్మ దర్శనం చేసుకొని బోటింగ్ చేద్దాం కృష్ణానదిలో అని స్టార్ట్ అయ్యాము. నది చాలా పెద్దదండి. చాలా లోతు ఉంటుంది. స్నానాలు చేయాలంటే మాత్రము అక్కడ కంచె వేశారు. ఆ కంచె లోపే చేయాలి. మనం ఎంతవరకు పరిమితి ఉందో అంతవరకే వెళ్ళాలి. ఎక్కువ దిగి వెళ్ళకూడదు. తర్వాత మేము ఇక్కడ నదిలో, కృష్ణానదిలో కృష్ణమ్మ తల్లికి దీపాలు వదిలాము. వచ్చే ముందే మన మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గరే ఇవన్నీ కొనుకొచ్చుకోవాలి. కిందికి వచ్చిన తర్వాత లేవు, పైనే కొనుకొచ్చుకొని మేము ఇక్కడ దీపారాధన చేసి నదిలో వదిలిపెట్టాము. పసుపు, కుంకుమ, పువ్వులు, దీపము అన్నీ. మేమైతే రూమ్లోనే స్నానాలు చేసి వచ్చాము కాబట్టి జస్ట్ నీళ్లు తలపైన చల్లుకొని దీపాలు వదిలాము. తర్వాత అక్కడ గంగమ్మ దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ వాటర్ మొత్తం ఆకుపచ్చగా, కంప్లీట్ ఆకుపచ్చగా ఉంది. నీళ్లు చూస్తే తేటగానే కనిపిస్తున్నాయి కానీ లోపల మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది. అది ఎందుకని అంటే
పూర్వము చంద్రకేతుడు అనే రాజు సంతానం కోసం దేవుని ప్రార్థించగా వారికి చంద్రమతి అనే కూతురు కలిగింది. తర్వాత ఆ రాజు ఆ పాప చిన్నగా ఉన్నప్పుడే జైత్రయాత్రకు వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాలను జయించి తిరిగి వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి పెద్దగా అవుతుంది. ఆ అమ్మాయి అతి రూపవతి అయి ఉన్నందున తన కూతురని తెలియక అమ్మాయిని మోహిస్తాడట. తండ్రి బారి నుంచి రక్షించమని పరమశివుణ్ణి చంద్రమతి వేడుకుంటుందట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆ రాజును పచ్చల బండగా మారుస్తాడట. ఆ బండ కొండపై నుంచి దొర్లుతూ వచ్చి కృష్ణానదిలో పడింది. అందుకని ఇక్కడ నీళ్లు పచ్చగా ఉన్నాయట అని అందరు చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ మేము బోటింగ్ చేసాము. ఈ బోటు ఒకరికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, డ్యామ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసుకొని వస్తారన్నమాట. బోటింగ్ అయితే అసలు ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళి తీరాలండి, అంత బాగుంది. చాలా పెద్ద నది, చుట్టూ పెద్ద పెద్ద కొండలు, మంచి తేటగా ఉన్న వాటరు, చల్లటి గాలి, చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో మా కన్నయ్య వచ్చి హాయ్ చెప్తున్నాడు అందరికీ. ఇక్కడ మేము బోట్లో కూడా కొన్ని ఫోటోలు దిగాము. దిగిన తర్వాత ఆ వెనక్కి వెళ్ళి అక్కడ నిల్చొని బాగా ఎంజాయ్ చేసాము. బాగా చల్లగా చాలా అద్భుతంగా అనిపించిందండి. పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంటికి వచ్చినాక కొన్ని రోజుల దాకా అదే మాట్లాడుతూ ఉన్నారు, అంత ఎంజాయ్ చేశారు పిల్లలు. అసలు కెమెరాలో వీడియోలో అసలు ఎలా కనిపిస్తుందో కానీ నిజానికైతే చాలా బాగుందండి. ఈ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. శ్రీశైలం డ్యామ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. ఒక 1/2 అవర్ జర్నీ ఉందేమో, అంత ఎక్కువ దూరం ఏం లేదు. అంటే ఫాస్ట్గా వెళ్ళింది, ఒక 1/2 అవర్ వెళ్ళింది. కానీ పిల్లలైతే చూడండి ఎలా కేరింతలు కొట్టారో పిల్లలైతే. అసలు అక్క మహాదేవి గుహలకి వెళ్ళాలనుకునేవారు ఇక్కడ నుంచి అంటే పాతల గంగా రోప్వే దగ్గరే మనకు టికెట్ ఇస్తారు. అక్కడ టికెట్ తీసుకొని బోట్లో 1.5 గంట ప్రయాణం చేయాలి. కృష్ణానదిలో చేస్తే మన అక్క మహాదేవి గుహలకి చేరుకోవచ్చు. అది ఒక డే అంతా పడుతుంది. అందులోనూ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. తర్వాత లిమిటెడ్ అంటే రోజుకు ఒక 100-120 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే వెళ్ళి రావడానికి చీకటి అయిపోతుంది, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉండదు. కాబట్టి లిమిటెడ్ సంఖ్యలో పంపిస్తారు. మీరు కనుక వచ్చేటట్టు ఉంటే అక్క మహాదేవి గుహలకు వెళ్ళేలాగా, ఇష్టకామేశ్వర టెంపుల్కి వెళ్ళేలాగా ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీ ఉంటుంది. మేము 2 సార్లు వచ్చి 2 సార్లు మిస్ అయిపోయాము. మీరు వస్తే మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి. కాకపోతే లాస్ట్ టైం మేము రోప్వే బోటింగ్ మిస్ అయిపోయాము. ఈసారి బోటింగ్ చేసాము, అలాగే రోప్వేలో కూడా వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో. మాటల్లో మనకి డ్యామ్ వచ్చేసింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర దాకా తీసుకొచ్చారు. ఎంత బాగుంది చూడండి వ్యూ పాయింట్ అనేది. అసలు ఎన్ని నీళ్ళు, చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుందట. కాకపోతే వర్షాకాలంలో రోప్వే ఉండదు, కంపల్సరీ మెట్ల ద్వారానే రావాలి, వేరే ఆప్షన్ ఉండదు. బోటింగ్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. అది రోప్వే మాత్రము వర్షాలు ఉన్నప్పుడైతే అలా ఉండదటండి. తర్వాత బోటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ దిగేసి గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాము. మధ్యలో మా కన్నయ్య జోకులు ఇస్తూ నవ్విస్తూ ఉన్నాడు. ఇక్కడే నది ఒడ్డున గంగమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వెళ్ళి మేము కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని, చిన్న విగ్రహం ఉంది, చాలా బాగుంది. అందరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేము కూడా దర్శనం చేసుకొని వెళ్ళాము. మళ్ళీ ఒకసారి చుట్టూ ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. అసలు చాలా హైట్లో ఉంది, చాలా పెద్ద పెద్ద మెట్లు. అసలు నేను ఎప్పుడు ఏ టెంపుల్ దగ్గర ఇట్లా చూడలేదు. ఇంత పెద్ద పెద్ద మెట్లు, ఇంత పెద్ద నది, కొండలు ఎక్కడ చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తున్నాను. మంచి వాతావరణం, చల్లటి వాతావరణం, మంచి అనిపించింది. ఇక్కడికి రాగానే ఇంకా మా కన్నయ్యకి ఏదో అయిపోయింది. అలా తిక్క వేసేసాడు, మొత్తం కామెడీ చేసేసాడు. రూమ్లో స్టార్ట్ అయ్యేటప్పుడేమో నీ అవ తగ్గేదిలే, నేను ఇలా అలసిపోను, ఈ పుష్ప తగ్గడు అని అన్నాడు. మెట్లనే దిగేసరికి అయిపోయింది పెద్దమ్మ, పుష్ప తగ్గిండు అని అన్నాడు. మొత్తం పని చేసిండు. మొత్తం వీని వల్లనే మేము ఎంజాయ్ చేసినాం. వీని వల్లనే మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. తర్వాత స్టెప్స్ కొన్ని ఎక్కిన తర్వాత మేము ఇక్కడ చాలా రోజులు అయిపోయింది కదా సోడా తాగేసి అని చెప్పి ఇక్కడ అందరం గోలి సోడా తాగాము. చిట్టర్లు అయితే ఫస్ట్ టైం అంట గోల్ సోడా తాగడం ఫస్ట్ టైము. దాని ఎక్స్ప్రెషన్ అట్లుంది. ఇక్కడ నుంచి మనం ఆ స్టెప్స్ కొన్ని ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో మనకు కొంత దూరం నడిచి వెళ్తే ఇది రోప్వే అన్నమాట. రోప్వేకే మనం అక్కడ టికెట్ తీసుకొని ఎక్కాము. మేము వచ్చేటప్పుడు వస్తే కనుక అప్ అండ్ డౌన్ 80 అయ్యేది. మేము ఓన్లీ వెళ్ళడానికి వెళ్తున్నాం కాబట్టి 60, ఒక పర్సన్కి 60 అంతే. మాకు అన్ని మెట్లు దిగేసరికి సరిపోయింది. ఇంకా మళ్ళీ ఎక్కడానికి ఓపిక లేదు. అందుకే రోప్వే ద్వారా వెళ్తున్నాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని
నేనైతే రోప్వే ఎక్కడం అనేది ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలా భయం వేసింది. నా భయం ఏంది నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత భయమైందో. చిట్టలు అయితే కొంచెం కూడా భయం లేకుండా నా చేయి పట్టుకొని అమ్మ భయపడకు నేను ఉన్నాను కదా భయపడకని నాకు చెప్తూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బాగుందండి వ్యూ అనేది, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కూడా 2-3 ఫోటోలు దిగేసాము. వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఈ కేబుల్ కారు అదే రోప్వే నుంచి చూస్తే నాకు కొంచెం భయమైంది కానీ వీడియోస్ నేను తీయలేదు, చెల్లె తీసింది. కానీ ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మేము రోప్వే దిగిన తర్వాత అక్కడే రామాలయము, తర్వాత హనుమాన్ అభయాంజనేయ స్వామి ఏదో ప్రసన్నాంజనేయ స్వామి ఏదో టెంపుల్ ఉంది, అవి కూడా దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి హటకేశ్వరం వచ్చాము. ఇది శ్రీశైలం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనం ఇటు హైదరాబాద్ వచ్చే రూట్లోనే 3 కిలోమీటర్ల దూరంలో దగ్గరే ఉంది. ఇది మొత్తము అడవి మధ్యలో చెట్ల మధ్యలో ఉంది టెంపుల్, చాలా బాగుంది. ముందు ఇక్కడ లలితాదేవి పీఠం ఉంది. లలితాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంది. అక్కడ కొన్ని శివాలయాలు ఉన్నాయి, అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మేము హటకేశ్వరం దర్శనానికి వెళ్ళాము. ఇది లలితాదేవి పీఠం అండి. ఇక్కడ హోమం చేస్తారంటే ఎప్పటికీ హోమంలో మనం బొట్టు తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా మనం అడిగితే మనకి అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమ ఇస్తారు, అది కూడా తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా అటు చుట్టూ నేను వీడియో తీశాను. కేవలం బయట వీడియోసేనండి, టెంపుల్ లోపల ఎక్కడ కూడా ఫోన్ అలో చేయలేదు. అందుకే నేను ఇట్లా బయట ఉన్న కొన్ని టెంపుల్స్ మాత్రమే వీడియో తీయగలిగాను, టెంపుల్ లోపల తీయలేదు. ఇది ఇక్కడ సంతాన ఫల వృక్షం అండి. ఇది హటకేశ్వరం శివాలయానికి ఎదురుగా ఉంది. ఇది బ్రహ్మ, ఉసిరి, తర్వాత జువ్వి చెట్లు కలిసి ఉన్నాయట. తర్వాత ఇక్కడ సంతానం కోసం చూసేవారు ప్రదక్షిణ చేసి ముడుపు కడితే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. సంతానం కోసమే ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారట. ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న ఈ వృక్షాలు దేవతా వృక్షాలట. ఎంత నియమనిష్టతో ప్రదక్షిణ చేస్తున్నారనేది చూసి వారికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తాయని చెప్తున్నారు. ఇదేనండి హటకేశ్వరం. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. పూర్వము కుమ్మరి కేశప్ప అనే అతను శ్రీశైలానికి వచ్చిన భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించేవాడట. అందరూ అతని మంచివారిని మెచ్చుకోవడంతో అది నచ్చని ఇరుగు పొరుగు వారు అతనిని కుండల్ని రాత్రి పలగొట్టి కుండలు చేసి అటికను కూడా విరగొట్టారట. తెల్లారి యాత్రికులందరినీ ఇరుగు పొరుగు వారు భోజనానికి కేశప్ప ఇంటికి పంపడంతో ఏం చేయాలో తోచక కేశప్ప పెరట్లో కూర్చొని ఏడుస్తుంటే కుండలు చేసే అటికలో శివుడు బంగారు వర్ణంలో ప్రత్యక్షమై అందరూ ఎదురు చూస్తున్నారు, వెళ్ళి భోజనం వడ్డించు కేశప్ప అని అన్నాడట. ఇప్పుడు కేశప్ప శివుని చూసి సంతోషంతో నమస్కరించి ఇంట్లోకి వెళ్ళి చూడగా కుండల నిండా పంచభక్ష పరమాణాలు ఉన్నాయట. అతను ఎంతో సంతోషంతో అందరికీ వడ్డించి సంతృప్తి చెందాడట. అలా కుమ్మరి అటికలో వెలిసిన శివుడుగా హటకేశ్వరం రాను అది అటకేశ్వరం అయ్యిందని అంటున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కాసేపు కూర్చొని మేము ఇక్కడ ఎదురుగా ఉన్న షాపింగ్కి వచ్చాము. ఇక్కడే మనం మెట్లు దిగి కొంత దూరం వెళ్తే పాలధార పంచదార కూడా ఉంటుంది, కానీ మేము లాస్ట్ టైం వెళ్ళాము, చాలా మెట్లు దిగాలని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు కూడా జీవించారట. మేము ఇక్కడ రేగిపళ్ళు, మామిడి పళ్ళు కూడా కొనుక్కొని తిన్నాము, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ అంటే శ్రీశైలంలో రకరకాల ఔషధ మొక్కలు, పొడులు, రకరకాల అడవి జాతికి చెందిన ఉత్పత్తులన్నీ అంటే సోమిడి చెక్క, పులిగోరు చెక్క, ఇలా రకరకాల ఔషధ మొక్కలు కూడా మనకు దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా కానీ చాలా కాస్ట్లీగా ఉంది. అయినా మేము పిల్లలకు కొన్ని బొమ్మలు, కొన్ని ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ అవి తీసుకొని ఇక్కడ నుంచి డ్యామ్కి వెళ్ళిపోయాము. షాపింగ్ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి. వచ్చే దారిలో ఇక్కడ డ్యామ్ దగ్గర ఆగాము. వెళ్ళేటప్పుడు మేము ఇక్కడ ఆగలేదు కాబట్టి చూపించలేదు, డ్యామ్ దగ్గర ఆగి చూసాము. వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్తో నిండుకుండలా చాలా బాగుంటుంది జలపాతం. కానీ మేము వచ్చింది ఇది వింటర్లో కదా, వర్షాకాలంలో అయితే బాగుంటుంది. ఇంకా శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ ఉంటుంది. తర్వాత ఇష్టకామేశ్వరి టెంపుల్ అయితే చాలా ఫేమస్. అది అడవిలో ప్రయాణం చేసి 1/2 అవర్ ట్రెక్కింగ్ ద్వారా జీప్లో ప్రయాణం చేసి వెళ్ళాలి. అది వెళ్ళడం చాలా కష్టము. ఒక్కో టికెట్ 1000 రూపాయలు ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. రోజుకు 120 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈసారి కూడా మేము వెళ్ళలేకపోయాము. ఇక్కడ డ్యామ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇదేనండి ఈరోజు వీడియో అనేది. చాలా లెంతీగా పెద్ద వీడియో అండి, సుమారు 15-16 నిమిషాల వీడియో, కానీ చాలా బాగుంది కదా. వీడియోని తప్పకుండా అందరు ఫుల్గా చూడండి, చూస్తేనే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అంతేనండి ఈరోజు వీడియో.
చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. తర్వాత చిట్టి తల్లి డ్యాన్స్ ప్రోగ్రామ్కి ముందు ప్రిపరేషన్కి సంబంధించిన వ్లాగ్ ఒకటి ఎడిట్ చేస్తాను. చాలా కష్టపడి 4 రోజులు కష్టపడి వీడియో ఎడిట్ చేశానండి. తప్పకుండా అందరూ చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. మీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఇలాంటి మంచి వీడియోస్ చేయాలంటే మాత్రం మీ సపోర్ట్ తప్పకుండా అవసరం అండి. వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలండి. ఉంటాను మరి. బాయ్.